హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సీతాకాంత్ మల్లెపూలు తెస్తాడు రామలక్ష్మి కోసం. ఈలోపు హాల్లో లోపలికి వెళ్దామనేసరికి హాల్లో సీతాకాంత్ వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ మరదలు శ్రీవల్లి ఉంటారు. టీవీ చూస్తుంటారు. ఈలోపు సిరి చూసేస్తుంది మల్లెపూలు పట్టుకుని వెళ్ళడం. అలాగే అంటాడు, లేదమ్మా ఏంటన్నయ్య పట్టుకెళ్తున్నావు, వెనకాల చేతులు పట్టుకున్నావని ఆట పట్టిస్తుంది సిరి. అంటే మల్లెపూలు చూసేసింది అనమాట. అంటే అబ్బాయి ఏమీ లేదమ్మా ఏమీ లేదు అనుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోపు శ్రీవల్లి కూడా చూసేస్తుంది మల్లెపూలు. ఈలోపేమో శ్రీలత కూడా చూసేస్తుంది. ఈలోపు అక్కడ సిరికి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోద్ది. ఈలోపు అత్తకోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు హాల్లో. చూసావా అత్తయ్య, మల్లెపూలు పట్టుకుని వెళ్తున్నాడు వాళ్ళ భార్య కోసం, రామలక్ష్మి అక్కయ్య కోసం అని అంటుంది. ఏంటే అంటది. అవును మరి, మన ఇద్దరం వాళ్ళిద్దరిని వేరు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారు అని చెప్పేసి అంటది శ్రీవల్లి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటది శ్రీవల్లి వాళ్ళ అత్తగారు. కదా ఇప్పుడు చూడండి మీరు, టీవీలో చూడండి ఎలాంటి రొమాంటిక్ సీన్ వస్తుందో. అప్పుడు ఏం చేస్తారో వాళ్ళ బావగారు అక్కయ్య ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. చూడండి చూడండి అని టీవీ వైపు చూపిస్తుంది. అందులో ఎలా ఊహించుకుంటారంటే గళ్ళు లింగి కట్టుకుని అని చెప్తూ ఉంటుందన్నమాట. దాన్ని మళ్ళీ చెప్తూ ఉంటుందన్నమాట. బావగారు గళ్ళు లుంగి కట్టుకుని మల్లెపూలు చేతికి కట్టుకుని అని చెప్తూ ఉంటుంది. ఈ లోపన్ని అది స్క్రీన్లో వచ్చేద్దనమాట. అంటే సీతాకాంత్ గళ్ళుంగి కట్టుకుని చేతి చుట్టూ మల్లెపూలు కట్టుకుని వస్తూ ఉంటాడు. ఈ లోపేమో రామలక్ష్మి పొట్టి చీర కట్టి తలకి కొప్పు పెట్టి, కొప్పు నిండా పూలు పెట్టి, అంటే కొప్పు చుట్టూ పూలు పెట్టి అక్కడ వాళ్ళిద్దరూ పాటలు పాడుకుంటూ ఉంటున్నట్టు అక్కడ ఒక పాట కూడా ప్లే అయిందనమాట. అక్కడ సాంగ్ కూడా ప్లే అయింది. వీళ్ళిద్దరూ ఇలా దగ్గర హగ్ చేసుకుంటున్నట్టు, రామలక్ష్మి సీతాకాంత్ గుండెల మీద వాలుతున్నట్టు ఇవన్నీ వచ్చినట్టు చూపిస్తారు మనకి. ఇదంతా కూడా వాళ్ళ అత్తగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తుందనమాట శ్రీవల్లి. చెప్తూ ఉంటాయి. బాబోయ్ ఏంటండి ఇప్పుడు అర్థమైందా వాళ్ళిద్దరు ఎంత దగ్గరగా ఉన్నారో, అందుకనే ఇప్పుడు వాళ్ళని విడగొట్టడానికి నా సీరియల్ విలన్ బ్రెయిన్ వాడతాను అంటది శ్రీవల్లి. నువ్వేం అక్కర్లేదు, నీకు అంత సీన్ లేదు, నేను చేస్తాను వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలి. ఏం చేస్తారు ఇప్పటి వరకు ఆ యాగాలు ఆ వ్రతాలు అనుకుంటూ ఏదో కాలం గడుపుకొచ్చేసారు. ఇప్పుడు మల్లెపూలు పట్టుకెళ్ళారు బావగారు. ఇప్పుడు మీరు ఆ యాగాలు ఆ వ్రతాలు ఆ పూజలు అంటే నమ్మే పొజిషన్లో లేరు బావగారు అని చెప్తుంది. నువ్వు నోర్మి, నేను చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈలోపు ఏం చెయ్యాలి, ఇప్పుడు మల్లెపూల వరకు వచ్చింది. అప్పుడే వాళ్ళ భార్యకు మల్లెపూలు తెచ్చే వరకు వచ్చింది ఈ సీత పరిస్థితి. వీళ్ళని ఇప్పుడు నేను ఎలా విడదీయాలని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈలోపు ఆఫీస్ నుంచి రామలక్ష్మి వస్తుంది. ఏంటి అత్తయ్య ఏంటి అలా తిరుగుతున్నారు అంటే, ఏంటి వీళ్ళిద్దరిని ఎలా విడదీద్దామా అని ప్లాన్లు వేస్తున్నారా అని చెప్పేసి అంటది రామలక్ష్మి. భలే కనిపెట్టేశావు రామలక్ష్మి, అవును మిమ్మల్ని ఇద్దరిని ఎలా విడదీయాలని చూస్తున్నాను నేను అని అంటూ ఉంటుంది. మీ విడదీయటం మీ తరం కాదు అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఈలోపు సీతాకాంత్ దూరం నుంచి చూస్తాడు. సీతాకాంత్ వస్తున్నట్టు గమనిస్తుంది అనమాట సీతాకాంత్ వాళ్ళమ్మ. అమ్మ రామలక్ష్మి, నువ్వుని మా అబ్బాయి చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మాట మార్చేస్తుంది. ఈలోపు ఏంటమ్మా ఏంటి రామలక్ష్మితో మాట్లాడుతున్నావు అని అంటాడు సీతాకాంత్ రామలక్ష్మి వాళ్ళ అత్తగారితో. ఏముంది సీత, మా అబ్బాయిని బాగా చూసుకోమ్మా, మీరిద్దరూ అన్యోన్యంగా ఉండాలి, మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని రామలక్ష్మికి చెప్తున్నాను సీత అంటది. అవునమ్మా చూసావా రామలక్ష్మి, మా అమ్మకి నువ్వు నేను అంటే ఎంత ఇష్టమో చూసావా, మా అమ్మకి ఎంత ప్రేమో, మన గురించి ఎలాగ ఆలోచిస్తుందో చూసావా అని అంటాడు సీతాకాంత్. అవునండి నిజమేనండి, కొంతమంది తల్లులు ఉంటారండి, వాళ్ళు కొడుకు కోడల్ని ఎలా విడదీద్దామా అని, అలాగే కొడుకు సవత తల్లి కొడుక్కి తన ముందు భార్య కొడుకు ఆస్తి ఎలా కట్టపెడదామా అని ఆలోచిస్తూ ఉంటారండి. అలాంటి అత్తగారులు ఉన్న రోజుల్లో మన అత్తగారు మా అత్తగారు మన ఇద్దరిని కలిసి ఉండాలని ఎలా కోరుకుంటుందో అని అంటది రామలక్ష్మి. అంటే ఇదంతా ఇండైరెక్ట్గా అంటూ ఉంటుంది అనమాట. అవును మీరు ఏమంటారండి అలాంటి అమ్మలు, అంటే తను మొదటి భార్య కొడుకు ఆస్తిని
తన సవత తల్లి తన కొడుక్కి కట్టబెట్టాలి అని అనుకుంటే మీరేం చేస్తారు అంటే, ఆళ్ళ దూరం పెడతాను. అలాంటి దుష్టుల్ని దగ్గరికి కూడా చేరనివ్వను. ఎందుకంటే అలాంటి వాళ్ళు మా అమ్మని చూస్తే వాళ్ళకి బుద్ధొస్తది. తల్లి ఎలాగుండాలనేది మా అమ్మ నుండి నేర్చుకోవాలి అని మళ్ళీ సీతాకాంత్ అంటాడు. అవునండి. కానీ ఇంకో విషయం కూడా చెప్పనా? ఇంకొక అత్తగారైతే మొగుడు పెళ్ళాల్ని ఎలా విడదీయాలా అని చెప్పి చూస్తూ ఉంటారండి. దానికేం చెప్తారు అంటది మళ్ళీ రామలక్ష్మి సీతాకాంత్. వాళ్ళనేముంది, వాళ్ళని ఇంక అస్సలు మన దరిదాపులకు కాదు కదా! అసలు మన ఇంట్లోనే ఉంచడానికి నేను ఇష్టపడను. కానీ మా అమ్మలాంటి దేవత, మా అమ్మలాంటి దాన్ని చూసి నేర్చుకోవాలి మొత్తం లోకంలో ప్రతి తల్లిని అని అంటూ ఉంటాడు రామలక్ష్మితోటి సీతాకాంత్. అప్పుడు ఓ కంగారు పడిపోయి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుందనమాట రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. సరే సరే ఎళ్ళి ఆఫీస్ నుంచి వచ్చావు కదా! మా వోడికి మంచి చెడ్డ చూడు వెళ్ళండి వెళ్ళండి అంటదనమాట. మళ్ళీ ఇంకా ఏం మాట్లాడేస్తదో మళ్ళీ రామలక్ష్మి తన కోసమే అంటుందని తెలుసు కదా రామలక్ష్మి అత్తగారికి. ఇంకా ఏమేం మాట్లాడుతదో, ఇంకా నేను ఏమేమి వినాల్సొస్తదని చెప్పి, వెళ్ళి వెళ్ళి మా వోడికి చూడని నేను ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చావు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్తది. వీళ్ళిద్దరూ లోపలికెళ్ళిపోతారు. ఈలోపు వాష్‌రూమ్‌కెళ్తది. వాష్ చేసుకొని వస్తది రామలక్ష్మి. ఈలోపు పువ్వులు పట్టుకొని ఎనకాల చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మాటి మాటికి అద్దం ముందుకెళ్ళి తల సరిచేసుకొని తెగ చూసుకుంటూ ఉంటాడు తనకు తను అద్దంలోని సీతాకాంత్. ఈలోపు ఏంటండి అంటే, రామలక్ష్మి నీకోసం ఒకటి తెచ్చానంట. ఏం తెచ్చారు? ఏది చూపించండి చూపించండి అని ఇలాగ లాక్కోవడానికి ట్రై చేస్తది. అంటే ఇవ్వడు. ఏంటండి? ఏం తెచ్చారో చూపించండి అంటే మల్లెపూలు తెచ్చాను అని అలా ఉండిపోతాడు. అవునా! నా కోసం మల్లెపూలు తెచ్చారా? ఏంటండి, ఏ మొగాడైనా మల్లెపూలు తెచ్చిన తర్వాత భార్య తలలో పెడతారు. మీరేంటండి ఆ చేత్తో పట్టుకొని నీకొకటి తెచ్చాను అని అంటారు. పెట్టండి నా తలలోని అని చెప్పి తల చూపిస్తదనమాట. వెనకాలొచ్చి పువ్వులు పెట్టడానికి ట్రై చేస్తే తనకు పూలు పెట్టడం రాదు సీతాకాంత్. తల ఇలా చుట్టేస్తూ ఉంటాడు. అయ్యయ్యో! పూలు పెట్టడం కూడా రాదా మీరు? చూడండి నేను ఎలా పెట్టాలో చెప్తానని చెప్పేసి ఆ మల్లెపూలని ఇలాగంటే 2 పేటలు ఇలాగ తిప్పుతదనమాట. అంటే చుట్టూగా ఇలా తిప్పి అప్పుడు ఇలా పెట్టాలండి. పెట్టండి ఇప్పుడు అంటది. అప్పుడు పెడతాడనమాట మల్లెపూలు. మల్లెపూలు పెట్టేటప్పటికి ఒక రకమైన ఫీల్ అవుతూ ఉంటాడు సీతాకాంత్. అలాగే రామలక్ష్మి కూడా ఒక ఫీల్ అవుతారనమాట వీళ్ళిద్దరూ కూడా. ఈలోపు అవును మీరు టాబ్లెట్ వేసుకున్నారా అంటది. నేనా టాబ్లెట్ వేసుకోలేదు అంటది. మరి టాబ్లెట్ వేసుకోవాలి కదా ఉండండి తెస్తానని చెప్పి టాబ్లెట్ తేడానికని వెళ్తుంటే తన కాళ్ళు పట్టీలు గజ్జలు గళ్ళు గళ్ళు అనుకుంటూ వెళ్తే ఒక రకమైనటువంటి ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. అంటే ప్రేమతోటనమాట సీతాకాంత్. ఈలోపు మంచినీళ్ళు ఇస్తుంది బెళ్ళేసుకుంటాడు. ఏంటండి అలా చూస్తున్నారేంటి నన్ను ఎప్పుడూ చూడలేనట్టు అంటది. అబ్బే ఏమీ లేదు. ఏంటండి చెప్పండి అంటే, లేదు నీ కాళ్ళు అందెలు గలగలా మోగుతుంటే నా మనసు పులకరించి నా మనసు నాట్యం చేస్తున్నట్టుంది రామలక్ష్మి అని చెప్పేసి అంటాడు. ఏంటి అయ్యగారికి ఈరోజు కవిత్వం కూడా వచ్చేసిందే, కవిత్వం కూడా మాట్లాడుతున్నారు అని అంటది. అన్నప్పుడు ఇద్దరు ప్రేమగా ఉండి హగ్ చేసుకుని రండి చాలా టైం అయింది పడుకోండి అని చెప్పి మంచం దగ్గర తీసుకొచ్చి పడుకోబెడుతుంది. రామలక్ష్మి పడుకుంటుంది. ఇద్దరు పడుకుంటారు. ఈలోపు రామలక్ష్మి పడుకున్నప్పుడు మల్లెపూలతోనే కదా పడుకుంటుంది. అప్పుడు పడుకునేటప్పుడు గుళ్ళో రామలక్ష్మి పట్టీ ఒకసారి మిస్ అయిపోద్ది. ఆ స్వామీజీ తీసి ఇదిగో అమ్మ పట్టీ ఇదిగో అని ఇస్తాడు. అది గుర్తుకొస్తుంది. వెంటనే లేచిపోయి అప్పుడు వెంటనే వచ్చి అక్కడ ఒక డ్రాయింగ్ వేయటానికి అన్నీ సెటప్ చేసుకుంటుంది. అక్కడ ఒక స్టాండ్, ఒక పెన్సిల్, ఒక పేపర్ పెట్టుకుని డ్రాయింగ్ వేస్తూ ఉంటుందన్నమాట. తను ఇవన్నీ అప్పుడు ఊహించుకుని అంటే పట్టీ ఇచ్చాడు కదా, ఈ పట్టీ నీదేనా అని ఇచ్చాడు కదా, ఆ అబ్బాయిని అనుమానిస్తుందన్నమాట. ఒకవేళ ఇతనికి ఏదైనా ప్రమేయం ఉందేమని. యాస్టీస్ ఆ అబ్బాయి బొమ్మ గీసేస్తుందనమాట. వాడే రౌడీ కదా, సీత మీద అటాక్ చేసినోడు కూడా ఆ రౌడీయే కదా. అప్పుడు బొమ్మ గీసేస్తుంది. అప్పుడు ఏంటి రామలక్ష్మి, ఏంటి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు, బొమ్మ గీస్తున్నావా, ఎవరిది అని అడుగుతాడు సీతాకాంత్. అబ్బే ఏమీ లేదండి, మీరు పడుకోండి, నేను పొద్దున్న చూపిస్తాను మీకు, అప్పుడు మీరు పొద్దున్న చూద్దురుగాని బొమ్మ, సరేనా, ప్లీజ్ పడుకోండి అంటే పడుకుని పోతాడు పాపం సీతాకాంత్. మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరూ మల్లెపూలు గట్రా తెచ్చాడు కదా, వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతున్నారా అని చెప్పి చూడటం కోసం రామలక్ష్మి అత్తగారు వస్తుంది అక్కడికి. వస్తే ఈలోపు ఆ డ్రాయింగ్ పేపరు డ్రాయింగ్ గీయటం అవన్నీ చూసి ఆ డ్రాయింగ్ పేపరు సిరికి చూపిద్దాం, ఇతని గురించి సిరికి ఏమైనా తెలిసేమో అని చెప్పి ఆ డ్రాయింగ్ సిరి రూమ్కి తీసుకెళ్తుంది. వెంటనే ఇదేంటి ఏదో పేపర్ పట్టుకుని సిరి రూమ్కి వెళ్తుంది, ఇటు ఏటో తెలుసుకోవాలి, వెనకాల రామలక్ష్మి వెళ్తుంది. ఈ లోపేమో సిరి వాళ్ళ ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. ధన నువ్వురా, నిన్ను చూడాలని అనిపిస్తుంది, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని వాళ్ళ ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది సిరి. ఈలోపు సిరి అనుకుంటూ వెళ్తుంది.
నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను పెట్టేసి ఏంటి వదిన అంటే చూడు చూడు నేను ఈ వ్యక్తి బొమ్మ గీసాను. ఈ బొమ్మని నువ్వెక్కడైనా చూసినట్టుందా? ఇతన్ని ఈ ఫోటోని ఎక్కడైనా చూసినట్టున్నదా? అని సిరికి చూపిస్తది. లేదు వదిన నాకు గుర్తు రావట్లేదు వదిన. చెప్పాను కదా! నాకు మంకీ టోపీ యేసుకొనొచ్చాడు అతను అని చెప్పాను కదా! అని అంటది. అప్పుడు సీతాకాంత్ వాళ్ళ అమ్మ చూస్తది. ఏంటి ఇది వీడి బొమ్మ యేసుకొనొచ్చిందేంటి? అంటే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నాడో పక్క నుంచి చూస్తదనమాట రామలక్ష్మణుల అత్తగారు. ఏంటి వీడి బొమ్మ యేసుకొనొచ్చింది అని వింటా ఉంటది. సరే అయితే మంకీ టోపీ యేసుకొనొచ్చాడు కదా! మళ్ళీ వస్తానని అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మంకీ టోపీ తోటి మళ్ళీ బొమ్మ గీసి ఇదిగో మళ్ళీ తీసుకొచ్చి సిరికి చూపిస్తది. ఇదే కదా మంకీ టోపీ పెట్టుకొని వచ్చాడు వీడే కదా అంటే, అవును వదిన ఎగ్జాక్ట్ ఇతనే వదిన. ఇతనే నా మెడలో నగని లాక్కుని వెళ్ళిపోయిన దొంగ వీడే అని అంటూ ఉంటది సిరి. అలా చూస్తూ ఉండిపోతది రామలక్ష్మి. ఈలోపు అయ్య బాబోయ్! ఏంటిది ఎంక్వైరీలు మొదలుపెట్టింది. ఈ ఎంక్వైరీల వల్ల మనకేదైనా ప్రాబ్లమ్ అవుతది. ప్రాబ్లమ్‌లో పెడతామా అని చెప్పి అనుకుంటూ ఉంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.